దళితుల వర్గీకరణ విభజనకు సహకరించిన సీఎం చంద్రబాబు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. ఆంధ్ర రాష్ట్ర విభజన జరగకముందు తెలంగాణకు చెందిన దామోదర రాజనరసింహను సీఎంను చేస్తుంటే విభజన జరిగేదే కాదన్నారు. కాంగ్రెస్ ద్వారానే భారత రాజ్యాంగం పరిరక్షించబడుతుందని కాకినాడలో ఆయన తెలిపారు. ఆయిల్ కొనుగోలులో మోదీ ప్రభుత్వం భారీ కుంభకోణం చేసిందని చింతామోహన్ ఆరోపించారు. వీళ్ళ జోలికి పోకుండా ఉంటే మంచిది. ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడిని వర్గీకరణ వెనక్కి తీసుకోమని నేను తెలియజేస్తున్నాను. దళితుల్లో ఆవేదన ఎక్కువగా ఉంది. ఆవేదన కన్నీళ్లతో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు, ఆపదల్లో ఉన్నారు. ఈరోజు పరిస్థితి రోడ్లపైకి వచ్చున్నారు. ఎస్సీలు రోడ్లపైన ఉన్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో రోడ్లపైకి ఎస్సీలు రావడం మొట్టమొదటిసారి. దీనిని నేను ఖండిస్తున్నాను. చంద్రబాబు నాయుడు వైఖరిని వెంటనే వెనక్కి తీసుకోమని నేను తెలియజేస్తూ, మేము చేసిన పొరపాటు కిరణ్ కుమార్ రెడ్డి స్థానంలో దామోదర రాజ నరసింహ ఆ రోజున్నటువంటి ఉప ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి చేసుంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఈరోజు రాష్ట్రం రెడ్డి అయిండేది కాదు. తెలంగాణ ఉద్యమానికి వెనకాల మాదిగలు ఉన్నారు. తెలీదు అందరికీ. నాకు